భారతదేశంలో చరిత్రలో అత్యంత శక్తివంతమైన మహిళా నాయకురాలు అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు ఇందిరాగాంధీ. 1917 నవంబర్ 19న అలహాబాద్ జన్మించిన ఆమె భారతదేశ తొలి ప్రధాని. జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె. చిన్నప్పటి నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగిన ఇందిర స్వతంత్ర ఉద్యమానికి దగ్గరగా చూసింది. ఆమె చిన్నప్పటి నుండి వానర్ సేన అనే చిన్నపిల్లల గ్రూపును కూడా ఏర్పాటు చేసింది. ఆమె విద్య భారత్ అండ్ ఇంగ్లాండ్లో జరిగింది. కానీ ఆమె అసలు బలం రాజకీయ అవగాహన. 1964లో నెహ్రూ మరణం తర్వాత దేశ రాజకీయాల్లో మార్పులు మొదలయ్యాయి. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో ఇందిరాగాంధీ భారతదేశ ప్రధాని అయ్యారు. ఆ సమయంలో చాలా మంది ఆమెను వీక్ లీడర్ అన్నారు. కానీ ఆమె త్వరలోనే తన శక్తి నిరూపించింది. ఆమె ముఖ్య నిర్ణయాలలో ఒకటి బ్యాంక్ నేషనలైజేషన్ 1969. దీంతో దేశంలో బ్యాంక్స్ ప్రభుత్వం నియంత్రణలోకి వచ్చాయి. ఇది గరీబ్ ప్రజలకు లోన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో గరీబ్ హాతో అనే నినాదంతో పేదరికం తగ్గించడంపై ఫోకస్ పెట్టింది. అదే సమయంలో 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇండియా భారీ విజయాన్ని సాధించింది. ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. ఈ విజయంతో ఇందిరాగాంధీ పాపులారిటీ పీక్స్ వెళ్ళింది. కానీ 1975లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. కానీ అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నికకు ఇన్వాల్డ్ ప్రకటించింది. దీంతో పొలిటికల్ క్రైసిస్ ఏర్పడింది. అప్పుడు ఆమె దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. 1975-77 ఈ సమయంలో ప్రెస్ ఫ్రీడమ్ తగ్గింది. అపోజిషన్ లీడర్స్ కు అరెస్ట్ అయ్యారు. ప్రజలపై రిస్ట్రిక్షన్స్ పెరిగాయి. ఇది ఆమె కెరియర్ లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీగా నిలిచింది. 1977లో ఎలక్షన్స్ జరిగాయి. ఆమె ఆ ఎలక్షన్లలో ఓడిపోయింది. కానీ స్టోరీ అక్కడితో ముగించలేదు. 1980లో ఆమె మళ్ళీ పవర్లోకి వచ్చింది. ఆమె లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా పంజాబ్ లో ఇష్యూస్ పెరిగాయి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. గోల్డెన్ టెంపుల్ లో మిలిటెంట్స్ పై ఆర్మీ ఆపరేషన్ జరిగింది. ఈ సంఘటన దేశంలో పెద్ద కాంట్రవర్సీ అయింది. దాని తర్వాత కొద్ది నెలల్లోనే 1984లో అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన సొంత సెక్యూరిటీ గార్డుల చేతిలోనే హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశానికి షాక్ గురి చేసింది. ఆమె మరణం తర్వాత భారత రాజకీయాల్లో పెద్ద మార్పులు జరిగాయి. ఇప్పటికీ ఇందిరాగాంధీని ఒక స్ట్రాంగ్ లీడర్గా, బోల్డ్ డిసిషన్ తీసుకున్న వ్యక్తిగా, అలాగే కాంట్రవర్షియల్ ఫ్యూచర్ గాను గుర్తు చేసుకుంటారు. ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని దిశలో ముందుకు తీసుకెళ్లాయి. కానీ కొన్ని నిర్ణయాలు పెద్ద చర్చలకు దారితీశాయి. ఇది ఒక నాయకురాలి కథ. పవర్, సక్సెస్, కాంట్రవర్సీ అన్ని కలిసిన జీవితం. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలా లేక వివాదాస్పద నాయకురాలా? మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.